చాలా మందికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. బాయ్స్‌కైతే చాలా ఎక్కువగా ఉంటుంటాయి. బట్ అసలకెవరికీ తెలియకుండా వాళ్ళ లైఫ్‌లో ఉండే అతిపెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇదే. ఈ మొబైల్. ఈ మొబైల్ అడిక్షన్. ఈ మొబైల్ అడిక్షన్ ఎలా ఉంటుందంటే అసలు మనం రియలైజ్ కూడా కాము. ఇదొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని. బట్ మన లైఫ్ సంకనాకపోయిన ప్రతిసారి దానికి ఇదే కారణం ఏంటిది బ్రో? ఇదే కారణం. నువ్వు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యావా? లైఫ్‌లో ఫెయిల్ అవుతున్నావా? దానంటికి కారణం ఇదే. ఈ సింపుల్ మొబైల్. మొబైల్ యూజ్ చేయకండి బ్రో. మొబైల్ అడిక్షన్ అనేది అసలు ఎంత దారుణం అంటే నీకసలు తెలియని కూడా తెలీదు. అదొక అడిక్షన్ అని. సింపుల్‌గా చెప్పాలంటే నిన్ను సోమరిపోతుని చేసేస్తుంది బ్రో. ఒక్కసారి ఈ మొబైల్ పక్కన పెట్టి చూడు. నీ పేగులు మొత్తుకుంటున్నాయి బ్రో ఆకలవుతుందని. నువ్వు గంట, 2 గంటల నుంచి అసలు ఏం తినలేదు. గంట నుంచి ఒక్క సిప్ వాటర్ కూడా తాగలేదు. నీ కిడ్నీలు మొత్తుకుంటున్నాయి వాటర్ లేవని. నీకది తెలీదు. నువ్వు ఒక్క అడుగు కూడా వేయలేదు. ఇదే మొబైల్ చూస్తూ అదే బెడ్ మీద పడుకొని 2 గంటల నుంచి రీల్స్ చూస్తున్నావు. ఈ మొబైల్ నీ చేతిలో ఉంది. నీకసలు ఏమి గుర్తుండవు. ఇంకొక దరిద్రం ఉంటుంది. ఇదసలు చెండాలమే. బాత్రూమ్‌కి మొబైల్ తీసుకొనెళ్తారు. నువ్వసలు బాత్రూమ్‌లో స్పెండ్ చేయాల్సిన టైం 3-5 మినిట్స్. ఆ టైంలో నీ పని నువ్వు ఖతం చేసుకొని బయటకొచ్చేయాలి. నువ్వు ఈ చెత్తని తీసుకొని బాత్రూమ్‌లోకెళ్తే రీల్స్ చూస్తూ 15 మినిట్స్ వరకు రావు బ్రో. ఐ విల్ ప్రామిస్ బ్రో మా ఫ్రెండ్స్‌లో కూడా ఉన్నారు. ఇది తీసుకొని మొబైల్ బాత్రూమ్‌కెళ్తారు. 15 మినిట్స్ వరకు రాడు. బాత్రూమ్ డోర్ దగ్గరికెళ్తా. సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇటు స్క్రోల్ చేస్తూ ఉంటారు రీల్స్. వాడికి మళ్ళీ నేను కాల్ చేసి బయటికి రారా అని చెప్పాలి. 15 మినిట్స్ బాత్రూమ్‌లో ఉంటే ఏమైపోతావు బ్రో? చస్తారు బ్రో. చెత్త బాక్టీరియా అంతా నీ బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. అసలు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఈ మొబైల్ పట్టుకోకండి బ్రో. సాంగ్స్ పెట్టుకోండి. పక్కన పడేయండి. లేకపోతే సాంగ్స్ పెట్టుకొని, ఇయర్‌ఫోన్స్ పెట్టుకోండి. మధ్యలో ఈ మొబైల్ మాత్రం చూడకండి. నువ్వు కొన్ని సెట్స్ చేస్తావు. బ్రేక్ తీసుకుందాం అనుకుంటావు. మధ్యలో మొబైల్ చూస్తావు. నువ్వు తీసుకునే సెట్స్‌కి మధ్యలో బ్రేక్ 10 మినిట్స్. కానీ మొబైల్ చూస్తూ 15 మినిట్స్ పోతుంది, 20 మినిట్స్ పోతుంది, హాఫ్ అన్ అవర్ పోతుంది. నీకు టైం దొబ్బుద్ది, మూడ్ ఇంట్రెస్ట్ పీకుద్ది. అసలు ఈ దరిద్రాన్ని నీ జీవితంలో నుంచి తీసేయి బ్రో. 24 టైమ్ ఉంది బ్రో. 24 అవర్స్. లైఫ్‌లో 9 గంటలు దీన్నే చూస్తే మిగిలిన వాటెవర్ ఆ అవర్స్‌తో నువ్వేం చేస్తావు బ్రో? 9 గంటలు దీన్ని చూస్తావు. దీనికోసం ఈ 9 గంటల కోసం నువ్వేం చేస్తావో తెలుసా? నీ 1 అవర్ ఎక్సర్‌సైజ్ రే. దీనికే ఇచ్చేస్తావు. బాత్రూమ్ 15 మినిట్స్ దీనికే ఇచ్చేస్తావు. పడుకోవడం 9 గంటలు, 8 గంటలు పడుకోవాలి. 3 గంటలు పడుకుంటావు. మిగిలిన 6 గంటలు దీనికి ఇచ్చేస్తావు. నీ పేరెంట్స్‌తో మాట్లాడాలి గంట. హాఫ్ అన్ అవర్ అట్‌లీస్ట్ 15 మినిట్స్. దీనికిచ్చేస్తావు. ఆ 15 మినిట్స్ అది చదువుకోవాలి 2 గంటలు, 3 గంటలు. బాగా ఫీల్ అయితావు అప్పుడు. ఇది పీకేయాలి, అది పీకేయాలని. ఒక హాఫ్ అన్ అవర్ ఫీల్ అవుతావు. మొబైల్ తీస్తావు. నీకేం చేయలేక. ఒక మంచి రీల్ వస్తుంది. ఖతం అన్నీ మర్చిపోయావా? చూస్తూ ఉండు. స్క్రోల్ చేయి, స్క్రోల్ చేయి, స్క్రోల్ చేయి, స్క్రోల్ చేయి, స్క్రోల్ చేయి. ఇంకేం గుర్తుంటాయి బ్రో? ఈ మొబైల్‌ని మార్నింగ్ అవర్స్‌లో అస్సలు అవాయిడ్ చేసేయండి బ్రో. అదొక చెత్త. మార్నింగ్ లేవగానే మొబైల్ చూడకండి. అది నీకసలు తెలియకుండానే నీ లైఫ్‌లో ఉన్న ఒక ప్లాన్‌ని, ఆ డేని మొత్తం రూన్ చేస్తుంది. నువ్వు మొబైల్ ఓపెన్ చేస్తావు. ఏం చేయడు బ్రో. ఐ విల్ ప్రామిస్ మొబైల్ ఓపెన్ చేసి ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి, వాట్సాప్ స్టేటస్‌లు చూస్తారు. ఒక స్టేటస్ ఓపెన్ చేసావు. ఒక 10, 12 అట్‌లీస్ట్ ఒక 20 స్టేటస్‌లొస్తాయి. అందులో 10 సోమవారం, మంగళవారం స్టేటస్‌లుంటాయి. అవి పక్కన పెట్టేయండి. ఇంకో 10 ఉంటాయి. ఇవి నీ ప్లాన్‌ని, నీ డేను గూడిపేయడానికి రెడీగా ఉంటాయి. ఎవరిదో బర్త్‌డే. నువ్వు వాడికి విష్ చేయాలి. వాడి ఫోటో ఎతకాలి. హాఫ్ అన్ అవర్ పీకుద్ది. నీ క్రష్ ఫోటో చూస్తావు. ఎవడో స్టేటస్ పెడతాడు. ఎవరితోనో దిగి ఫోటోస్ పెడుతుంది. అది చూడగానే కంప్లీట్ డిప్రెషన్. నీ మూడ్ పీకుద్ది. అయిపోయింది నీ డే. లేసావు ఎక్సర్‌సైజ్ చేసుకుందాం అనుకుంటావు. అవేం చేయలేవు. ఇది నీ లైఫ్‌లో ఉంటే నువ్వన్నీ మర్చిపోతావు. ఇదన్నిటిని నీకు దూరం చేస్తుంది. అంతా ఈ మొబైల్, మొబైల్ రీల్స్, రీల్స్, రీల్స్. నువ్వు కొన్ని ప్రామిసెస్ చేసుకున్నావు బ్రో. అవన్నీ ఎక్కడ పోయాయి? రీల్స్ లైక్ కొడుతున్నావు. షేర్ చేస్తున్నావు. బాయ్స్ మొబైల్ యూజ్ చేయకండ్రా. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఒక 6 నెలలు నీ మొబైల్‌ని పక్కన పెట్టేయి. నీ లైఫ్‌లో నువ్వు వండర్స్ చేస్తావు. ట్రై చేసి చూడు.